ఇప్పుడు ప్రఖ్యాత ప్లేబ్యాక్ సింగర్ అయింది. తర్వాతి పాటని పాడడానికి విచ్చేస్తున్నటువంటి మరొక ప్రముఖ గాయనిమణి, వ్యాఖ్యాత్రి, అలాగే 2 సార్లు నంది అవార్డ్స్ను గెలుచుకున్నటువంటి గాయని, అన్ని రకాల పాటల్ని అవలీలగా పాడగలిగే గాయని. ఇటు లలిత సంగీతం, అటు లలిత శాస్త్రీయ సంగీతం, అటు సినిమా పాటలు అన్నీ పాడగలిగే గాయని. ప్రపంచమంతా తన గానాన్ని వినిపించి మన తెలుగు సంగీతాభిమానులందరి మనల్ని ఆదరాభిమానులని చూరగొని విచ్చేసినటువంటి గాయని సురేఖామూర్తి. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన సురేఖామూర్తిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సురేఖ తనకి ఎంఆర్కే ప్రభాకర్తో ఉన్నటువంటి అనుబంధాన్ని 2 మాటల్లో వివరించి తర్వాత తన పాటని వినిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఇందాకే ప్రభాకర్ గారు చెప్పినట్టు 1980 అన్నారు ఆయన, 79 నుంచి మాకు అనుబంధం. నాకు ఆయన పరిచయం, మొట్టమొదటి పరిచయం ఎలా అంటే, కొత్త సింగర్ని ఎవరినన్నా ముందు పాడించాలంటే ఎవరన్నా బెరుకు ఉంటుంది, వీళ్ళు ఎలా పాడతారు అని. కానీ ఆయన ఎంత ఎంకరేజ్ చేస్తారంటే టాలెంట్ని. ఆయన ఫస్ట్ పరిచయం నాకు ఫిల్మ్ టాలెంట్స్ గిల్డ్లో ఒక సినిమా పాట రిహార్సల్ చేస్తున్నాను నేను. రిహార్సల్ చేస్తున్నప్పుడు ఆ పాట విని నా దగ్గరకు వచ్చి చాలా బాగా పాడేవమ్మా అని. నెక్స్ట్ డే ఆయన అప్పుడు యువవాణిలో కంపోజర్గా ఉండేవారు. ఆ యువవాణి కంపోజింగ్ పాటలో పాడే అవకాశం నాకు ఇచ్చారు. అప్పుడు నాకు సరిగ్గా 16 ఏళ్ళు 17 ఏళ్ళు అంతే వయసు, చాలా చిన్నపిల్లని. ఆ పాట కూడా నాకు ఇంకా గుర్తుంది. సమత మమత మానవతాభ్యుదయ భావ హృత్కోషిత యువత మాది తరం మాది మంగళ తరగళం మాది. ఈ పాట నా చేత పాడించారు ఆయన. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, కొత్త టాలెంట్ ఎక్కడున్నా సరే టార్చ్ లైట్ వేసి వెతికి పట్టుకునే అతి తక్కువ సంగీత దర్శకుల్లో వారిని ప్రథమ శ్రేణిలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను పాడబోయే ఈ పాట కూడా దూరదర్శన్లో దాదాపు ఒక 18 ఏళ్ళు అయినట్టుంది ఈ పాట పాడి. జోల పాట, ఆచార్య తిరుమల గారి రచన. మల్లెలమ్మ
జో జో వెన్నెలమ్మ జో జో మల్లెలమ్మ పాడుతా జోల ఊపుతా డోల హాయిగా నిదురపో దోచులేల జో జో వెన్నెలమ్మ జో జో మల్లెలమ్మ ఆ సాహిత్యం, ఆ స్వరకల్పన, సురేఖ పాడిన విధానం ఎంత హాయిగా ఉందో, చాలా చాలా హాయిగా ఉంది ఆ పాట వింటుంటే. అలాగే నేను గత 2 సంవత్సరాలుగా అమెరికాలో మ్యూజిక్ నేర్పించడానికి వెళ్తున్నాను. సమ్మర్లో నేను ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చాలా లేటెస్ట్ ఫిలిం సాంగ్స్ అవన్నీ నేర్పిద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాస్కి స్టూడెంట్స్ వచ్చిన విధానం చూస్తే చక్కగా పట్టులంగా వేసుకుని ఆ పిల్లలు జడలు వేసుకొని పూలు పెట్టుకొని వచ్చారు. చిన్నపిల్లలు, మగపిల్లలేమో ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చారు. నేను వెళ్ళంగానే సార్ మాకు చక్కని లలిత గీతాలు నేర్పించండి అన్నారు. నేను గత 2 సంవత్సరాలుగా లలిత గీతాలు మాత్రమే నేర్పిస్తున్నాను అక్కడ అమెరికాలో వెళ్ళి. అక్కడున్న మన తెలుగు వాళ్ళకి మన తెలుగుదనం అన్న, మన తెలుగు భాష అన్న ఎంతో 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 ప్రేమ. ఎంత ప్రేమ అంటే తల్లిదండ్రుల్ని వదిలేసిన పిల్లలు తల్లిదండ్రుల మీద ఎంత బెంగ పెట్టుకుంటారో అక్కడున్నటువంటి ఆంధ్రులు మన భాష అన్న, మన సాంప్రదాయం అన్న, మన సంగీతం అన్న, మన తెలుగు పాట అన్న, మన పండగలన్నా అంత అపురూపం వాళ్ళకి. వాళ్ళన్ని పండుగలు జరుపుకుంటుంటారు. ఈరోజు అమెరికాలోని హ్యూస్టన్ నుంచి ఒక అద్భుతమైన గాయని మన నగరానికి విచ్చేశారు. ఆవిడే మణిశాస్త్రి గారు. మణిశాస్త్రి గారికి కూడా మన తెలుగు అన్న, తెలుగు సంస్కృతి అన్న, ముఖ్యంగా తెలుగు లలిత గీతం అన్న ప్రాణం. ఆవిడ అమెరికాలో ఉంటూ కూడా అక్కడ మన తెలుగు పాటల్ని, ఇటు లలిత గీతాల్ని, అటు సినిమాల్లోని మంచి సాహిత్య సంగీత విలువలున్న పాటల్ని అనేక ప్రాంతాల్లో అమెరికా అంతా పాడి ఆమె మన తెలుగుదనాన్ని, మన తెలుగు సంస్కృతిని చాటి చెప్తున్నారు. మణిగారు, మీకు అమెరికాలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? నేను అమెరికా వెళ్ళి 30 సంవత్సరాలు అయిందండి. 30 సంవత్సరాలు. వెళ్ళిన తర్వాత ఎప్పుడు విన్నా నేను లలిత గీతాలు వినటం చేస్తుండేదాన్ని. నిజానికి మొదట్లో కొన్ని సంవత్సరాలు పాడలేదు, దానికి కారణం బాధ్యతలు కావచ్చు. కానీ పాడటం మొదలుపెట్టిన తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్పే ఒక టీచర్గా నేను ఉన్నా కూడా పిల్లలకి లలిత గీతాలు నేర్పటం చేస్తూనే ఉంటాను. నేను అడపా పిల్లలకి నేర్పించడం, తెలుగు కల్చరల్ అసోసియేషన్స్లో పాడించడం అవన్నీ చేస్తుంటాను. శాస్త్రీయ సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఇస్తానో లలిత సంగీతానికి కూడా అంత ప్రాధాన్యత. మీరు లలిత సంగీతం గురించి ఒక వెబ్సైట్ కూడా పెట్టారని. అవునండి, lalitsangeetam.com అని 2 ఏళ్ల క్రితం పెట్టించాను. అది ప్రస్తుతం డెవలప్ చేయడంలో ఉన్నాను. అంటే రకరకాల కాంపోజిషన్స్, తర్వాత ఎంతోమంది మనకి లలిత సంగీతానికి సేవ చేసిన గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరివి సమీకరించి సేకరించి ఆ వెబ్సైట్లో పెట్టాలన్నదే నా కృషి. ఈరోజు మణిశాస్త్రి గారు లలిత సంగీతం మీద ఉండే అభిమానంతో, ఆవిడ షెడ్యూల్స్ చాలా బిజీగా ఉన్నా నేను లలిత గీతాలు పాడతాను అనే ఒక ప్రేమగా, మా అందరిపై కూడా ఆమె ఎంతో వాత్సల్యం ఆవిడకి. మేము అమెరికా వెళ్ళినా ఆవిడ ఇక్కడికి వచ్చినా తప్పకుండా మేమంతా కలుసుకుంటాము. ఒక పండగలాగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాము. ఈరోజు కూడా మణిశాస్త్రి గారు శ్రీ కలగ కృష్ణమోహన్ గారు రచించినటువంటి మనసులో మమత పండకపోతే చిరునవ్వులు పూయవు, నీ హృదయంపై వసంతాలు సంతకం చేయవు అంటూ సాగే ఈ లలిత గీతాన్ని డాక్టర్ ఎంఆర్కే ప్రభాకర్ రావు గారితో కలిసి యుగళంగా పాడి వినిపించబోతున్నారు మీ కరతాళ ధ్వనుల మధ్యన.
చేయవు నీ హృదయంపై వసంతాలు సంతకాలు చేయవు. కార్తికరేలా మంజుల గానం నీ వయసును సోకకపోతే, కార్తికరేలా మంజుల గానం నీ వయసును సోకకపోతే, జాజి మల్లె వేళలు ఇకపై నీ వైపే చూడవు. మనసులో మమత పండకపోతే చిరునవ్వులు పూయవు నీ హృదయంపై వసంతాలు సంతకాలు చేయవు. ఆమనిలో ఊహలు పూలై గొంతు విప్పి పాడకపోతే, ఆకుపచ్చ కోకెల లేఖలు పరిమళాలు రాయవు. ఆమనిలో ఊహలు పూలై గొంతు విప్పి పాడకపోతే, ఆకుపచ్చ కోకెల లేఖలు పరిమళాలు రాయవు. వలపు సందెల మజిలీ ఆశలు ఎదురు చూసి అలయకపోతే, వలపు సందెల మజిలీ ఆశలు ఎదురు చూసి అలయకపోతే, విరహాలు అనుభవాల దర్వాజా తీయవు. మనసులో మమత పండకపోతే చిరునవ్వులు పూయవు నీ హృదయంపై వసంతాలు సంతకాలు చేయవు. మనసులో మమత పండకపోతే చిరునవ్వులు పూయవు నీ హృదయంపై వసంతాలు సంతకాలు చేయవు. కలగా కృష్ణమోహన్ రచన మిగతా కవుల రచనలకు చాలా భిన్నంగా ఉంటుంది. మాత్రలు చాలా నేచురల్ ఫ్లో ఉంటుంది కాబట్టి కంపోజ్ చేయడం చాలా కష్టం ఆయన పాటలు. కానీ ఎక్కడ అసలు కాంప్రమైజ్ కాకుండా తన పాట ఎలా రాశాడో అలాగే కంపోజ్ చేశాను. కలగా కృష్ణమోహన్ ఈ పాటకి చాలా ఇష్టపడతాడు. థ్యాంక్ యూ. తర్వాత పాట శ్రీ గిడుగు రాజేశ్వరరావు గారి గాలి తరగల తేలి వచ్చిన ఈల పాటది ఎవరిదో ఎవరిదో. గాలి తరగల తేలి వచ్చిన ఈల పాటది ఎవరిదో ఎవరిదో. ఈల కాదది వేణు రవమున ఈల కాదది వేణు రవమున వలపు పిలిచిన పిలుపది అంటూ సాగే ఈ అచ్చ తెనుగు భావగీతాన్ని వినిపించడానికి మన ముందుకు విచ్చేస్తున్న గాయని
వి శశికళ స్వామి. తను గాయనియే కాదు, మంచి రచయిత్రి కూడా. తను రాసిన పాటలు నేను స్వరపరచడం జరిగింది. మీకు 6వ తేదీ పొద్దున నా ప్రోగ్రాంలో ఆ పాట పాడడం జరుగుతుంది. తను మంచి శాస్త్రీయ సంగీత కుటుంబం నుంచి మనకి లభించిన ఒక ఆణిముత్యం. అలాగే వాళ్ళ నాన్నగారు, పెద్దనాన్నగారు వాళ్ళ జంట కవులు. సంగీత సాహిత్య కుటుంబం నుంచి విచ్చేసిన శశికళ ఒక 2 మాటలు ప్రభాకర్తో తనకున్న అనుబంధాన్ని వివరించి ఈ పాటను మనకు అందిస్తుంది. ఎంఆర్కే ప్రభాకర్ని నేను 1976లో 77లో ఒక కాంపిటీషన్లో చూశానండి. నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. నేను పాడేసిన తర్వాత లాస్ట్లో ఉరుక్కుంటూ వచ్చాడనమాట. అయిపోతుంది కాంపిటీషన్స్, పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడే తిరుపతి వెళ్ళి వచ్చాడు, టోపీ వేసుకొని వచ్చాడు. వచ్చి పేరు అనౌన్స్ చేయగానే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ టోపీ తీసేసి మంచినీళ్ళు తాగేసి పాడదామని రెడీ అవుతుంటే అందరూ నవ్వారనమాట. కానీ ఎప్పుడైతే అతను శివశంకరి పాట మొదలెట్టాడో ఇంకా ఎవ్వరు అసలు పిన్ డ్రాప్ సైలెన్స్. కాంపిటీషన్స్లో ఎప్పుడు అంత సైలెంట్గా పాట వినటం అనేది నేను ఎప్పుడూ చూడలేదండి. అలాంటిది ఎంఆర్కే మొదలెట్టంగానే అసలు పిన్ డ్రాప్ సైలెన్స్, అయిపోగానే అసలు వర్షం కురిసినట్టు చప్పట్లు అనమాట. సో అప్పటి నుంచి అదే అట్లాగే వెంటనే మా ఇంటికి పిలవటం, మా ఇంట్లో అందరికీ సంగీతం పిచ్చి ఉండటంతో మా ఇంటికి పిలవటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అప్పుడు ఎలాగో చూశానో అట్లాగే ఉన్నాడు ప్రభాకర్. అతని వాయిస్ అట్లాగే ఉంది, అతని కంపోజిషన్స్ అట్లాగే ఉన్నాయి. చాలా బ్యాలెన్స్లో పాడేవండి. చాలా బ్యాలెన్స్ కంపోజ్ చేశాడు అతను, డ్యాన్స్ బ్యాలెన్స్. అందులో నన్ను కూడా పాడించాడు. ఆ అదృష్టం నాకు కూడా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయండి అందులో కూడా. ఇందాక సురేఖ పాడిన పాట యాక్చువల్గా అది ఒక బ్యాలే కోసం చేసిన పాట. ఆ పాట నేను అప్పుడు దాంట్లో నేను పాడాను. తర్వాత దూరదర్శన్లో సురేఖ చేత పాడించడానికి ఆచార్య తిరుమల గారి చేత, అంటే బ్యాలే లిరిక్ అమ్మలేని నీకు తల్లినే అయ్యాను అని ఒక లిరిక్ అనమాట. ఒక పాప, అనాథ పాప సిచ్యువేషన్ సాంగ్. సో ఆ పాట లిరిక్స్ చేంజ్ చేసేసి దూరదర్శన్లో అది ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ పాట చాలా పాపులర్ అయింది. అలాగే ఎంఆర్కే చేసిన ఎన్నో పాటలు చాలా పాపులర్ అయినాయి. ఇంకా మా అనుబంధం 30 ఏళ్ళు అయినా ఇంకా అనుబంధం ఇంక ఇలాగే సాగాలని కోరుకుంటూ ఇంకా మంచి మంచి పాటలు చెయ్యాలి ప్రభాకర్.
తురిమిన శిరమది గాలి తరగల తేలి వచ్చిన ఈల పాటది ఎవరిదో ఈల పాటది వేణు రవమున వలపు పిలిచిన పిలుపది గాలి తరగల తేలి వచ్చిన ఈల పాటది ఎవరిదో మనసు సర్వము మరచి వేలగా తరుగు తీసినదే చటికో మనసు సర్వము మరచి వేలగా మరుగు తీసినదే చటికో పరుగు కాదది ప్రణయ జలధిని కరుగు తీయని తలపది పరుగు కాదది ప్రణయ జలధిని కరుగు తీయని తలపది కరుగు తీయని తలపది గాలి తరగల తేలి వచ్చిన ఈల పాటది ఎవరిదో ఈల పాటది వేణు రవమున వలపు పిలిచిన పిలుపది గాలి తరగల తేలి వచ్చిన ఈల పాటది ఎవరిదో. గాలి తరగల తేలి వచ్చిన శశికళ గానం మీరు విన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ పాటలు ఇంత అద్భుతంగా రావడానికి కారణం గాయని గాయకులతో పాటు మొట్టమొదటి కారణం రచయిత్రులు. ఒక రచయిత్రి అద్భుతమైన భావయుక్తమైనటువంటి పాటని మ్యూజిక్ డైరెక్టర్స్కి అంటే సంగీత దర్శకులకు అందించినప్పుడే వాళ్ళకి ఆ పాటలోని భావం ఇన్స్పైర్ చేసి ఒక మంచి ట్యూన్ అందిస్తారు వాళ్ళు. ఇటు రచన అటు సంగీతం రెండు బాగున్నప్పుడే గాయని గాయకులకి పాడాలనే ఉత్సాహం కలుగుతుంది, బాగా పాడాలనే. ఈ మూడింటి కలయిక ఈ త్రివేణి సంగమంతోనే ప్రేక్షకులకి ఆ పాట యొక్క మాధుర్యం గ్రోలే అవకాశం లభిస్తుంది. ఈరోజు నిన్న ఈ 9 రోజులు కూడా ఇలాంటి త్రివేణి సంగమం లాంటి పాటల్ని మీకు అందించబోతున్నాము. అద్భుతమైన రచనలు, స్వర రచనలు, అద్భుతమైన గాత్రాలతో మీకు మంచి మంచి పాటల్ని అందించబోతున్నాము. ఈరోజు సాయంకాలం ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఉషాకాంత్ గారు స్వరపరిచినటువంటి పాటలు, ఎంతోమంది గొప్ప రచయిత్రులు రాసినటువంటి పాటల్ని శ్రీ ఉషాకాంత్ గారు స్వరపరచగా మీ అందరూ ప్రతిరోజు ఎన్నో ఛానల్స్లో చూస్తున్నటువంటి అద్భుతమైన యువ గాయని గాయకులు, వాళ్ళతో పాటు ఇంతకుముందే చాలా ప్రఖ్యాతి గడించినటువంటి గాయని గాయకులతో కూడా ఈరోజు సాయంకాలం 6 గంటలకి ఇదే ప్రాంగణంలో మీకు ఉషాకాంత్ గారి లలిత సంగీత విభావరి జరగబోతుంది. మీరందరూ కూడా సాయంకాలం విచ్చేసి ఆ అద్భుతమైన పాటలను కూడా వినాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ పాటలు ఇంత అద్భుతంగా గాయని గాయకులు పాడగలుగుతున్నారంటే దానికి కారణం మా కళాకారులు, మా ఆర్కెస్ట్రా బృందం. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విద్వాంసులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 3 గంటల కచేరీ చేయగలిగినటువంటి విద్వాంసులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని వాళ్ళ సొంత తమ్ముళ్ళు చెల్లాయిలాగా చూసుకుంటూ చిన్నప్పటి నుంచి మా అభివృద్ధిలో వాళ్ళ ఆశీస్సులు కూడా ఎంతో విలువైన ఆశీస్సులు మాకు అందిస్తున్నారు. అలాంటి కళాకారుల్ని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళని పరిచయం చేసేటప్పుడు ఇక్కడ సన్నాయి డోలు వాయిద్యాలు లేవు మాకు, మీ కరతాళ ధ్వనులే మాకు సన్నాయి వాయిద్యాలు. కాబట్టి ప్రముఖ కీబోర్డ్ ప్లేయర్ శ్రీ బ్రహ్మానందం గారు,
బ్రహ్మానందం గారు చాలా చాలా మంచి పాటలు, అంటే మేము చేసిన మంచి ఇంతకన్నా కూడా చాలా మంచి పాటలు కంపోజ్ చేశారు. బాపురెడ్డి గారిది ఒక పాట అయితే నేను అసలు మర్చిపోలేను. సుషమ కుసుమవనిలో రసధుని నైపోనా తరుణ భావ సాగరాన తరుణ భావ సాగరాన తరంగమైపోనా సుషమ కుసుమవనిలో రసధుని నైపోనా. ఇప్పుడే మీ అందరు గ్రహించారు, శ్రీ బ్రహ్మానందం గారు మంచి స్వరకర్త కూడా, బ్రహ్మాండమైన స్వర్గం. ఆయన మంచి వయలిన్ ప్లేయర్ కూడా, మంచి గాయకులు కూడా. అలాగే శ్రీ దత్తాత్రేయులు గారు వేణువు. కొన్ని దశాబ్దాలుగా ఆయన హైదరాబాదులో ఎన్నో పాటలకి